శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము సాయంకాలమునందు చేసే సంధ్యావందనములో తీర్థముగా స్వీకరించేటప్పుడు చెప్పవలసిన మంత్రము, తరువాత అర్ఘ్యము వదిలిన తరువాత వదలవలసిన తర్పణ వరుస క్రమము, ఆ తరువాత వరుణోపస్థానము, వీటి యొక్క మంత్రములను ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా తీర్థప్రాశన యొక్క మంత్రము. ఓం అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపదయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యదన్హా పాపమకారుషం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా అహస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మామృతయోనౌ సత్యే జ్యోతిషి జుహోమి స్వాహ. ఇలా చెప్పుకున్న తర్వాత అర్ఘ్యప్రదానము తర్వాత వదిలే తర్పణ వరస క్రమము. సంధ్యాం దర్పయామి, సరస్వతీం దర్పయామి, వైష్ణవీం దర్పయామి, నిమృజీం దర్పయామి. అయిన తరువాత వరుణోపస్థానము. ఓం ఇమం మే వరుణశ్రుతి హవమద్యా చ మృడయా త్వామవస్యురాజకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధ్యురశగుం సమాన ఆయుః ప్రమోషీః అని చెప్పి తరువాత ఓం నమః ప్రాచ్యై దిశే, ఇవి మొదలుపెట్టుకోవాలి. ఇలా సాయం సంధ్యలో చెప్పవలసిన వరస క్రమములు. శ్రీ సవితాదేవతాయై నమః. మనము గాయత్రీ మంత్రమని జపం చేస్తూ ఉంటాం కదా, దానికి మూలము సవితాదేవత. కాబట్టి అందరూ సవితాదేవకి నమస్కారం చేసుకుని, ఆమెయే గాయత్రి, మూల విరాట్. హరి ఓం.